ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. హలో, హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను మీ హారికని. ఈరోజు మనం కొన్ని గణపతి మంత్రాలు తెలుసుకుందాం. గణపతి మూల మంత్రం ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. భావం: సర్వ అడ్డంకులను తొలగించి శుభాలను కలిగించే గణపతికి నమస్కారం. ఇప్పుడు ఇంకో మంత్రం తెలుసుకుందాం. గాయత్రి మంత్రం ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. భావం: ఏకదంతమైన వక్రతుండ వంగిన తొండము గల దేవుని గురించి ధ్యానించుచున్నాము. ఆ దంతి గజముఖుడు మా బుద్ధిని ప్రకాశింపచేయుగాక. ఇప్పుడు అష్టోత్తర శతనామావళిలోని కొన్ని మంత్రాలు తెలుసుకుందాం. ఓం గజాననాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం గజాననాయ నమః. గజముఖునికి నమస్కారము. ఓం విఘ్నరాజాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. అడ్డంకులను అధిగమించేవానికి నమస్కారం. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. గణములకు అధిపతికి నమస్కారం. ఇప్పుడు జపమంత్రం ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. లేదా ఓం శ్రీ మహాగణపతయే నమః. ఓం శ్రీ మహాగణపతయే నమః. ఓం శ్రీ మహాగణపతయే నమః. భావం: శుభాలను కలిగించే గణేశుడికి నమస్కారం. ఈ మంత్రాలను రోజుకు 108 సార్లు జపమాలతో జపించడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ మంత్రాలు మనిషిలో మానసిక శక్తిని పెంచి సరైన మార్గంలో నడిపిస్తాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.